నమస్కారం. ఈ వారం మనం ఆక్యుపేషనల్ స్ట్రెస్ గురించి చూద్దాం. చాలామంది డిఫరెంట్ ప్రొఫెషన్స్ తీసుకుంటున్నారు. పూర్వకాలంలో క్షత్రియులు అంటే బిజినెస్ మాత్రమే చేయాలి, శూద్రులు అంటే చెప్పులు మాత్రమే కుట్టాలి. వాళ్ళ తల్లిదండ్రుల నుంచి పుట్టిన దగ్గర నుంచి నేర్చుకున్న విద్య ఆటోమేటిక్గా వాళ్ళది చేయడం వల్ల దే కుడ్ ఏబుల్ టు యూస్ దట్ ఎర్నింగ్ ఫర్ దర్ లైవ్లీహుడ్. సో ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు. ఇప్పుడు ఒక పిల్లవాడు పుట్టి పెరిగిన తర్వాత ఏ ప్రొఫెషన్ చూస్ చేసుకోవాలి, ఆ ప్రొఫెషన్లో సక్సెస్ఫుల్గా ఉన్నానా లేదా, ఈ ప్రొఫెషన్ నా ప్యాషన్కి రిలేట్ అవుతుందా లేదా, నాకు సాటిస్ఫాక్షన్ ఉందా లేదా, ఇలాంటి చాలా అట్రిబ్యూట్స్ చూడటం వల్ల దర్ ఇస్ లాట్ ఆఫ్ స్ట్రెస్ అవుట్ ఆఫ్ ద ఆక్యుపేషన్ దట్ ఎనీబడి ఈస్ డూయింగ్. ఇదివరకు అబ్బాయిలు మాత్రమే చేసేవాళ్ళు, ఇప్పుడు అమ్మాయిలు కూడా ద బికమింగ్ ప్రొఫెషనల్స్ అండ్ దే రియలీ వాంట్ టు బీ అ కెరియర్ ఓరియంటెడ్ విమెన్. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న సొసైటీలో డిఫరెంట్ అట్రిబ్యూట్స్ నుంచి, డిఫరెంట్ ఏరియాస్ నుంచి స్ట్రెస్, బాసెస్ నుంచి స్ట్రెస్. ఒక అమ్మాయి కనుక ఉద్యోగం చేస్తుంటే ఇంట్లో అత్త మామల దగ్గర నుంచి స్ట్రెస్, పిల్లల దగ్గర నుంచి స్ట్రెస్. జాబ్ ఓరియంటెడ్ విమెన్ని వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోలేక చాలామంది పిల్లలు పుట్టిన తర్వాత కెరియర్ని వదిలేసుకోవడం, లేదంటే కెరియర్ని కంటిన్యూ చేస్తూ కూడా ఇంట్లో పిల్లలకి సరైన టైం ఇవ్వలేకపోతున్నానని ఫీల్ అవడం. డిఫరెంట్ సిచ్యువేషన్స్ నుంచి, డిఫరెంట్ అట్రిబ్యూట్స్ నుంచి, డిఫరెంట్ ఆటోమేటెడ్, అన్ఎక్స్పెక్టెడ్, అన్ప్రెడిక్టబుల్ emotional stresses ni lot of people are going through. So this week we're going to look at different exercises especially for software engineers. ఇదివరకు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మాత్రమే సిస్టంలో టక్కు అని కొట్టేవాళ్ళు, చేతులు కాళ్ళు ఇలా కూర్చొని పనిచేసేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్క ప్రొఫెషన్కి కంప్యూటర్ అనేది ఆటోమేటెడ్ అయిపోయింది. మీరు ఒక ఎయిర్ క్రాఫ్ట్ నడుపుతున్నా యూ హ్యావ్ టు బీ ఇన్ అ కంప్యూటర్. ఇఫ్ యు ఆర్ జస్ట్ అ క్లర్క్ ఇన్ అ బ్యాంక్ యూ హ్యావ్ టు బీ ఆన్ కంప్యూటర్. ఇఫ్ యు ఆర్ ఎ స్టూడెంట్ ఆఫ్ అన్ 3D animation, you have to be computer. So anything, any profession includes a computer, where you'll be sitting on a computer for a longer time and where your position will be like this. ఇలా లేదంటే ఇంకొంచెం ముందుకి ఇలా, లేదంటే ఇలా కూర్చొని ఇలా. ఆటోమేటికలీ your backbone is not erect. ఇలా వంగిపోతున్నారు. దీనివల్ల because at a young age when you are putting your backbone like this, your bone is being twisted. And ఈ twist అవడం వల్ల your hands and your neck is actually going through a lot of pain and tension. Because of that, you're feeling more pressure. Chinna situation ki ekku pressure face avutunnaru. So this week we're going to look at occupational pressure stress and then remedies for it. I'm going to tell you one meditation and one acupressure point and then an affirmation which you can actually use it for your own self to reduce your stress. Unnecessary emotional barriers, unnecessary emotional యాక్సెప్టెన్స్. మీ ప్రాబ్లం కాకపోయినా పక్కన వాళ్ళ ప్రాబ్లం కూడా కొలీగ్స్ మీకు చెప్తుంటే మీరు అది వినేసి అయ్యో నేనేం చేయలేకపోతున్నాను, అది కూడా ఒక స్ట్రెస్. అన్ఫార్మ్డ్, దానికి ఒక ఫామ్ ఉండదు, బట్ కానీ స్టిల్ ఇట్ విల్ బీ ఇన్ యువర్ సెన్స్, కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్ బ్రెయిన్స్. సో ఈ స్ట్రెస్సెస్ ఏమవుతాయి అంటే నెగిటివ్ ఎనర్జీగా ఫామ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఇదివరకు 9 to 6 ఆఫీసు, అమ్మాయి వెళ్ళింది అంటే 6 కల్లా ఇంటికి రావాలి. ఇప్పుడు షిఫ్ట్లు అయిపోయినాయి. 6 కాదు, మధ్యాహ్నం 2 నుంచి నైట్ 12 వరకు, లేదంటే ఈవినింగ్ 9 నుంచి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 9 వరకు, తెల్లవారుజామున 2:30-3 కూడా ఉద్యోగం నుంచి రావాల్సిన ఆవశ్యకత వస్తుంది. ఇలాంటప్పుడు ఏమవుతుందంటే మనకి తెలియని ఒక నెగటివ్ ఎనర్జీ మన బాడీలోకి ఎంటర్ అవుతూ ఉంటుంది. సో తెలుసో తెలియకో ఆ నెగటివ్ ఎనర్జీ ఇట్ విల్ కీప్ గివింగ్ యూ అన్నెసెసరీ ప్రెషర్ అండ్ స్ట్రెస్. సో ఇఫ్ యూ అక్యుములేట్ దట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ విచ్ యూ డోంట్ నో, మీ బాడీలో అది ఉందని తెలియదు, కానీ అసహనంగా, చిరాక్గా, పక్కనాళ్ళని ఇబ్బంది పెడుతూ మీరు అలా మాట్లాడారా, ఎందుకు మాట్లాడాను, మీ బాస్ ఏమ్మా పని చేయలేదా అన్నా సరే నన్ను అడుగుతున్నారా, నన్ను పని చేయలేదా అంటున్నారా అని ఆటోమేటిక్గా కోపం వస్తూ ఉంటుంటే కనుక దెర్ ఈస్ అన్ అన్ఆన్సర్డ్ స్ట్రెస్. మీ మైండ్లో, బాడీలో, మీ ఆరాలో, ఈ బాడీ కాకుండా 7 బాడీస్ ఉంటాయి, ఆ ఆరాలో కూడా యూ హ్యావ్ అక్యుములేటెడ్ లాట్ ఆఫ్ స్ట్రెస్ విచ్ వాజ్ నాట్ అడ్రెస్డ్ బై యూ. ఏదో నడుస్తుంది నడిపించేస్తున్నాం అన్నట్టు టక మీ లైఫ్ని పొద్దున్నే లేచి స్నానం చేసి ఆఫీస్కి వెళ్ళి పిల్లల్ని చూసుకొని పడుకుంటారు. బట్ ఇఫ్ యూ నాట్ డెల్ట్ విత్ ద స్ట్రెస్ దిస్ విల్ అక్యుములేట్ ఇన్ యువర్ బాడీ అండ్ కాన్షియస్నెస్ అండ్ ప్రతి చిన్నదానికి చిరాకు వచ్చే స్థితికి వచ్చేస్తుంది. అలా కనుక మీరు మీ యొక్క లైఫ్లో ఎప్పుడన్నా ఉంటే, మీకు అనిపిస్తే, మీకు తెలిసిన వాళ్ళకి అనిపించినా సరే, యూ టెల్ దెమ్ దిస్ మంత్ర విల్ యాక్చువల్లీ టేక్ ఆఫ్ ఆల్ ద అన్నెసెసరీ ఎనర్జీస్ which is not been useful to you and which is creating trouble to you. And this is a very powerful mantra. This is Kalika Devi mantra which will actually take off all the negative energies, stress, pressure, uncertainty, imbalance, fluctuations of your mind, consistency lekunda undadam, ilantivanni potai. I'm going to tell you the mantra. You chant this at least 18 times for the next 3 days and then for the next 3 months. Whatever you're dealing with in your life,
విచ్ యూ ఫీల్ ఇస్ అన్సర్టైన్, మీకు కావాల్సిన జాబ్ రాకపోవడమో, మీరు చేసిన పనికి రికగ్నిషన్ లేకపోవడమో, లేదంటే మీ బాస్ మిమ్మల్ని అన్నెసెసరీగా తిట్టడమో, ఇలాంటివన్నీ పోతాయి. సో ద మంత్ర గోస్ లైక్ దిస్. ఇట్ ఈస్ క్రీమ్, KRIM, క్రీమ్, రెండో క తెలుగులో అయితే క్రీమ్, రెండో కాకి గుడి ఒత్తు. And you chant it like what I am showing you. Chant it at least 18 times and see within 3 days మీరు ఏదైతే ప్రెషరు బయట ఉంది, నా వల్ల కావట్లేదు, నేను డీల్ చేయలేకపోతున్నాను, ఐ కుడెంట్ టేక్ ఇట్, ఐ వాంట్ క్విట్ మై జాబ్, ఐ డోంట్ వాంట్ టు బీ ఇన్ దిస్ రిలేషన్షిప్, ఐ వాంట్ టేక్ డివోర్స్, ఇట్లాంటి సిచ్యువేషన్ సివియర్ స్టేజ్లో ఉన్నప్పుడు దీన్ని రోజు మొత్తం చేయండి. 1008 టైమ్స్ చేయండి, 3 days చేయండి, యూ విల్ సీ ఇమీడియట్ రిజల్ట్స్. సో నెక్స్ట్ ఆక్యుప్రెషర్ పాయింట్ చూపిస్తాను. యూజువల్లీ స్ట్రెస్ కానీ, టెన్షన్ కానీ, బాస్ నుంచి వచ్చే ప్రెషర్ కానీ, ఇట్ విల్ బి అక్యూములేటెడ్ ఇన్ యువర్ బ్రెయిన్. అందుకనే కొంతమందికి మైగ్రెయిన్స్, కొంతమందికి అన్సర్టనిటీ, సడన్గా వస్తుంది నొప్పి, సడన్గా వెళ్ళిపోతుంది. ఇన్కన్సిస్టెన్సీ ఆఫ్ పెయిన్స్, పెయిన్ కూడా కన్సిస్టెంట్గా ఉండదు, ఒకసారి రైట్ సైడ్ వస్తుంది, ఒకసారి లెఫ్ట్ సైడ్ వస్తుంది, ఒకసారి మెడ దగ్గర వస్తుంది. సో ఇలా వచ్చే పెయిన్స్కి ఆక్యుప్రెషర్ పాయింట్ చూపిస్తాను. ఇఫ్ యూ హ్యావ్ స్ట్రెస్ ఆర్ ప్రెషర్, ప్లీజ్ ప్రెస్ దిస్ పాయింట్స్ ఈవెన్ విత్ యువర్ ఓన్ ఫింగర్, ఆర్ యూ కెన్ యూజ్ అ పెన్, ఆర్ యూ కెన్ యాక్చువల్లీ యూజ్ అ టూల్. నేను అంతకుముందు ఎపిసోడ్స్లో చూపించిన టూల్స్ కూడా వాడచ్చు. సో ద పాయింట్ ఈస్, ఇది హెడ్ ఏరియా, ఈ ఏరియా అనమాట. So you can press it here. And ఈ మధ్యలో, అండ్ దీన్ని ఇలా 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 ట్విస్ట్ చేయండి, ట్విస్ట్, అండ్ దెన్ ఇక్కడ ప్రెస్ చేయండి, ఈ ఏరియా అంతా ప్రెస్ చేయండి. కీప్ ప్రెస్సింగ్, అటు ఇటు రెండు వైపులా, ఇక్కడి నుంచి ఇదంతా. మీకు నొప్పిగా ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. సో కీప్ ప్రెస్సింగ్, ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ ప్రెస్ చేయండి, సచ్ దట్ యూ కెన్ గెట్ ద రిలీఫ్ ఇమ్మీడియట్లీ. ఈ ఏరియా అంతా మీకు ఎప్పుడు ప్రెషర్ అనిపించినా, ఎప్పుడు తలకాయ నొప్పి అనిపించినా సరే, ప్లీజ్ కీప్ డూయింగ్ దిస్, యూ విల్ సీ ఇమీడియట్ రిజల్ట్స్. టెన్షన్లో మీకు తెలుసో తెలియకో ఏదో మాట్లాడేశారు అనుకోండి, దానివల్ల ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందులు సార్ట్అవుట్ చేయడానికి ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. సో మీరు చెప్పిన మాట పక్కన వాళ్ళకి అర్థమయ్యేలాగా చేయాలి అంటే దానికి కూడా ఒక మంత్రం ఉంది. సో ఇఫ్ యూ కెన్ యాక్చువల్లీ ప్రాక్టీస్ దిస్ మంత్ర, మీ మాటే మంత్రం అవుతుంది. అంటే మీరు చెప్పినట్టు జరిగిపోతాయి డౌన్ ద లైన్, మీకు ఈ మంత్రంలో కనుక సిద్ధి వస్తాయి. సో దట్ మంత్ర ఈస్ ఐమ్, IIM, ఐమ్. సో ఇట్స్ అ దీర్ఘం అనమాట, దీర్ఘం ఐ. So this has to be chanted like this. అనవసరమైన వాదనలు, అన్ఎక్స్పెక్టెడ్ కోపాలు, తాపాలు ఇలా వచ్చి ఒకవేళ రిలేషన్స్ ఏమైనా బ్రేక్ అయిపోయినా ఈ మంత్రం చాంట్ చేస్తే మనస్పర్ధలు పోయి మీ మాట వాళ్ళు అట్లీస్ట్ వింటారు. ఫోన్లు ఎత్తకుండా, మెసేజ్లకి రిప్లై ఇవ్వకుండా ఉన్న వాళ్ళు ఏదైనా రిలేషన్లో అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే చాంట్ దిస్ మంత్ర, దే విల్ అట్లీస్ట్ లిసన్ టు యూ అండ్ పికప్ యువర్ కాల్. సో నెక్స్ట్, ఈ స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవ్వడానికి ఒక మెడిటేషన్ చెప్తాను. ఇట్స్ యాక్చువల్లీ విజువలైజేషన్ మెడిటేషన్. యూ కెన్ లిసన్ టు ఇట్ అండ్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ దెన్ విజువలైజ్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ యూ. యాక్చువల్లీ యుఎస్లో ప్రతి మనిషికి 2 ఏంజల్స్ ఉంటారు. అది యుఎస్లో రీసెర్చ్ చేసి ఒక బుక్ కూడా రాశారు. యూ కెన్ ఫైండ్ ఇట్ ఇన్ ఎనీ ఆఫ్ ద స్టోర్స్ ఇన్ యుఎస్. సో ప్రతి మనిషికి 2 గార్డియన్ ఏంజల్స్ డిఫాల్ట్గా పుట్టుకతోనే వస్తారు. సో మనం ఎప్పుడైతే కష్టపడుతున్నామో ఆ కష్టాన్ని వాళ్ళు తీసేయడానికి ఎప్పుడు మన పక్కనే జస్ట్ థాట్ అవేలో ఉంటారు. కానీ చాలామందికి తెలీదు, తెలిసినా వాళ్ళతో ఎలా కనెక్ట్ అవ్వాలో తెలీదు. సో దిస్ మెడిటేషన్ విల్ మేక్ యూ కనెక్ట్ విత్ యువర్ ఏంజల్స్ త్రూ విజువలైజేషన్. కానీ చాలామంది అనొచ్చు, నాకు బెంచ్ కార్ కావాలండి, ఏంజల్ ఇస్తుందా? లేకపోతే నాకు 1 కోటి రూపాయలు కావాలి, నాకు అప్పులు ఉన్న ఏంజల్ ఇస్తుందా?
ఏంజల్స్ ఏం చేస్తారంటే మీరు మీ సిచ్యువేషన్లో నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోవాలో యాక్షన్స్ రూపంలో ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తారు. ఆ ఆపర్చునిటీస్ని మీరు పట్టుకొని మీరు మీ స్వయం కృషితో పైకి వెళ్ళాలి. మీకు ఏదైతే ఇబ్బంది ఉంది, ఇప్పుడు నాకు బెంచ్ కార్లో తిరగాలని ఉంది, ఆ బెంచ్ కార్కి కావాల్సిన పాత్ చూపిస్తారు. అది మనకి సిక్స్త్ సెన్స్లో తెలుస్తుంది. లోపల నుంచి ఒక చిన్న థాట్ వస్తుంది, ఇక్కడికి వెళ్ళండి అని. అక్కడికి వెళ్ళటం వల్ల మీ దగ్గర ₹1 లేకపోతే 2 కోట్లు ఉండక్కర్లేదు. ఆటోమేటిక్గా వాళ్ళే మీకు ఆస్తి ఇవ్వచ్చు, లేకపోతే మీరు బెంచ్ కార్ అనుకుంటే వాళ్ళే ఇదిగో తీసుకెళ్ళండి అని ఇవ్వచ్చు. దీన్ని మెరకల్స్ అంటారు. మెరకల్స్ కెన్ హ్యాపెన్ ఎనీ టైమ్ అండ్ ఎనీవేర్. కానీ అది ఎలా జరుగుతుంది అనేది ఎవరికి యాక్సెస్ లేదు. బట్ విత్ దిస్ మెడిటేషన్ దిస్ విల్ యాక్చువల్లీ కనెక్ట్ యూ టు యువర్ ఏంజల్స్ and they will actually start talking to you in your sense. బుద్ధి, మనస్సు, మైండ్ ఇలా 3 ఉంటాయి మనకి. బుద్ధి లేదా అంటారు ఎవరన్నా అన్నప్పుడు, ఏదైనా పని చేసినప్పుడు. సో మన బుద్ధికి చెప్తా ఉంటారు అనమాట ఏంజల్స్ ఈ పని చేయమని. మన మనస్సు ఏంటంటే ఎమోషన్స్తో దాన్ని డామినేట్ చేసి, మైండ్ కోరికలతో దాన్ని ఇంకా ప్రిడామినేట్ చేస్తుంది. దానివల్ల చిన్నగా ఇన్ వాయిస్ అంటారు. ఆ బుద్ధి చెప్పే చిన్ని మాటలు విని అన్ఎక్స్పెక్టెడ్గా దే డోంట్ హ్యావ్ ఎనీ ఎగ్జిస్టెన్స్ ఇన్ రియాలిటీ. ఆ సడన్గా అక్కడికి ఎందుకు వెళ్తున్నావు అంటే మీరు దానికి రీజన్ చెప్పలేరు. బట్ కానీ మీ సెన్స్లో తెలుస్తుంది. సెన్స్లో తెలిసినప్పుడు దాన్ని నమ్మండి. ఎందుకంటే మీ మనసులో చెప్పే మాటలు మీరే నమ్మకపోతే ఎవరో చెప్పిన మాటలు ఎందుకు నమ్మాలి? మీరు చెప్పే మాటలు మీతో మీరే వినండి. అవి చెప్పినవి ఇంప్లిమెంట్ చేస్తే యూ విల్ గెట్ రిజల్ట్స్ వాట్ యూర్ లుకింగ్ ఫర్. బెంచ్ కార్ అనేది ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇట్ కెన్ బి ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ according to your strongness of connectivity and intention that you're putting forth in this particular meditation. So the meditation goes like this. Actually, as a visualization meditation, all you need to do is, first you need to trust your own self. Close your eyes and then just start this affirmations giving to your own self. Think that you trust your own inner guidance. Ask your angels to come and be with you. My dear guardian angels, please be with me this moment, and I really trust you for who you are to me and who I am to you. I accept you to be with me from now and guide me in my higher purpose. I accept your guidance and my inner consciousness, and I'm willing to take actions. I'm ready to be with you forever and take your hand in everything I need and do. From now on, you'll be my guidance. I'll be willing to accept whatever comes in my conscious mind. Please be with me forever and ever and guide me in every sense and essence of my living. Thank you for being my guardian angels in this lifetime. Thank you. So this is an internal affirmations. You can actually record this or write it and do it on your own. This will tap you into your higher levels of energy and you will start listening to an inner voice. అనుకోకుండా మీకు ఒక ఆలోచన వస్తుంది సడన్గా అండ్ యూ జస్ట్ ఇంప్లిమెంటెడ్. ఏదో ఒక స్టోర్కి వెళ్ళాలనో లేకపోతే పక్క సందులోకి వెళ్ళాలనో దానికి ఒక రీజన్ ఉండదు. మీరు సడన్గా కూర్చుండి ఉన్న పళ్ళంగా వస్తుంది. దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. డెఫినెట్లీ యూ విల్ సీ ఎ మెరకల్ దేర్. మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో, మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో దానికి ఒక పాత్ దొరుకుతుంది. ఆ పాత్ డైరెక్ట్గా ఒక బెంచ్ కార్ ఉండదు. ఇట్ విల్ మేక్ యూ టు గో టు ఇట్ అండ్ యూ నీడ్ టు టేక్ యాక్షన్స్. సో ఇన్ దిస్ వే యూ కెన్ గెట్ వాట్ యూఆర్ లుకింగ్ ఫర్. Thank you so much for listening to me. I told you occupational pressure, occupational stress nunchi, acupressure dwara, meditation dwara and little mantras dwara how you can come out of them. Next week inkonni secrets tho mee mundu untanu. Antavaraku selavu. Namaskaram.